మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల క్రతువు ప్రారంభమైంది. ఉదయం నెల్లూరు నుంచి ప్రారంభమైన ఆయన అంతిమయాత్ర ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. నెల్లూరులోని డైకాస్ రోడ్లోని మంత్రి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జొన్నవాడ, బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, బ్రాహ్మణపల్లి మీదుగా సాగింది. గౌతమ్ రెడ్డి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంతిమయాత్ర వాహనాన్ని తాకుతూ గ్రామస్తులు కన్నీరు పెట్టారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. लोकेऽस्मिन् विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్ప
మేకపాటి గౌతమ్ రెడ్డి లేని లోటు తీర్చలేమని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. స్వచ్ఛమైన రాజకీయంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గౌతమ్ రెడ్డి కృషి చేశారని కొనియాడారు. నియోజకవర్గంలో నీటి సమస్యను తీర్చి ఎంతో మేలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆప్యాయతకు దూరమయ్యామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన వ్యక్తి ఈరోజు మాకు దేవుడు అని మరణం వార్త వినగానే మాకు అందరికీ ఎంతో బాధాకరంగా ఉంది. ఆయన మంచితనం ఎటువంటిదంటే రాజకీయాల్లో చాలా మంది నాయకులు చూసాం. ఆయన ఏ రోజైనా కానీ ఎవరైనా కొత్త వారు వస్తే కొత్త వారిని ఆ విధంగా పలకరించి ఆప్యాయత చూస్తే ఈర్షపడే విధంగా ఉంటుంది. నిన్న చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. గౌతమ్ రెడ్డి మామూలుగా ఒక వ్యక్తి, ఒక మినిస్టరు, ఒక పారిశ్రామికవేత్త అనుకున్నా. కానీ నిన్న వచ్చిన అధికారులు అయితేమి, ప్రజాప్రతినిధులు, ఆ ప్రజలైతేమి ఆ విధంగా వచ్చినట్టు ఆయన మంచితనానికి అది నిదర్శనమని చెప్తున్నాం. ఈ మెట్ట ప్రాంతమైన ఆత్మకూరుని చివరి ఆయుకట్టు వరకు నీరు అందిస్తే అదే నా జీవిత కళని. గత సంవత్సరం చివరి ఆయుకట్టు వరకు నీరు అందించిన ఏకైక నాయకుడు గౌతమ్ రెడ్డి గారు. అలానే మన సోమశిల వాటర్ దగ్గర నుంచి మ్యాక్సిమం షేర్ ఆత్మకూరు నియోజకవర్గానికి తన వాటా వచ్చే విధంగా కూడా కృషి చేసి దాన్ని కూడా రూపుదాల్చిన ఏకైక వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. అలానే హై లెవెల్ కెనాల్ ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని ఒక కళ్ళలాగా పెట్టుకొని వర్క్ చేశారు. ఈరోజు మా అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. మా అందరికి పెద్ద నష్టం. నన్ను సొంత మా అన్న తమ్ముడులాగా, అసలు నన్నే కాదు ప్రతి ఒక్కరిని నియోజకవర్గంలో సొంత బంధువులాగా చూసుకునేవాడు. ఒకవేళ మేము తప్పు చేసిన తను మందలిచ్చే విధానం, తను మళ్ళీ దగ్గర తీసుకునే విధానం నాకు తెలిసి ఏ నాయకుడి దగ్గర మేము పొందలేము. మా దురదృష్టం, ఈ నియోజకవర్గ దురదృష్టం, మా అందరి దురదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను వాలంటరీ వ్యవస్థలో పనిచేసుకుంటూ ఉన్నాను. సార్ చదువుకున్న వాళ్ళకి ఎంత విలువ ఇస్తారో నాకు తెలుసు. నేను చదువుకున్న అలాంటి అమ్మాయి వాళ్ళకి పెడితే ఆత్మకూరుకి కూడా కొంత అభివృద్ధి జరుగుతుందని నాకు ఈరోజు ఈ స్థానం ఉందంటే అది గౌతమ్ సార్ వల్లే. చిన్న వయసు అని తేడా లేకుండా, కుల మతాలు భేదం చూపకుండా ఇంతటి గొప్ప హోదా ఇచ్చి నాకంటూ నా జీవితానికి ఒక గుర్తింపునిచ్చిన గొప్ప వ్యక్తి మన గౌతమ్ సారు. ఆత్మకూరు పట్టణ ప్రజలు వాటర్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు అటువంటి సమక్షంలో అదాని మినరల్ వాటర్లను తీసుకొచ్చి వాళ్ళకి నీరు అనేది 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ప్రతి క్షణం ఆత్మకూరు అభివృద్ధికి ఏర్పాటు చేసేవాళ్ళు. నేను ఎప్పుడైనా చిన్న వయసు బాధపడుతున్నా కానీ నేనున్నాను, నీకెందుకు భయం లేదని ఎప్పుడు భరోసా ఇచ్చేవారు. ఈరోజు వారు లేరన్న వార్త ఆత్మకూరు పట్టణ ప్రజల్లో ఎంతో బాధ సముద్రంలో మునిగిపోయింది. వారు లేరన్న మాటే ఆత్మకూరంతా చీకటిమయంగా అయిపోతుంది. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అన్నానే పదానికి మేమందరం దూరం అయిపోయాం. కానీ అలాంటి వ్యక్తి ఇంకా ఎప్పుడు మా ఆత్మకూరు నియోజకవర్గానికి రారు. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కొందరు మాత్రమే చిరస్మరణీయంగా నిలబడిపోతారు. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నిలబడిపోయారు. ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి మా గౌతమ్ రెడ్డి అన్న శాశ్వతంగా ఎప్పుడు మా హృదయాలు నిలబడతారు. మేమందరం చేసుకున్న దురదృష్టం, అన్న ఈ పీరియడ్లో ఉంటే ఎస్ఎంఎస్సి పార్కు ఓపెన్ అయ్యి ఎంతోమంది నిరుద్యోగ యువతకు అవకాశం వచ్చేది. యువత మీద అన్నకున్న ఆరాటం, అందువల్ల ఇక నారంపేట దగ్గర అంతా రెడీ కూడా చేశారు. కానీ మా దురదృష్టం అందరం అనాథలం అయిపోయాం.